రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి గురువారం పెదవేగి మండలంలోని గార్లమడుగు గ్రామం నందు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అట్టడుగు స్థాయి ప్రజలకు సాధికారిక 2025 పథకంలో భాగంగా గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థలు అందించే ఉచిత సేవలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించడం కోసం ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వివిధ వర్గాల ప్రజలను చైతన్యపరిచి సంక్షేమ పథకాలు పొందడంలో న్యాయ సహాయం చేయడం కోసం న్యాయ సేవాధికార సంస్థలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎవరికైనా ఏ విధమైన న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను నేరుగా గాని 1510 ద్వారా గాని సంప్రదించవచ్చునని సూచించారు. ప్రస్తుత సమాజంలో బాలబాలికలపై అత్యాచారాలు పెరిగాయని, కావున తల్లిదండ్రులు తమ పిల్లలను అత్యంత సంరక్షణలో పెంచాలని, అవసరమైన మేరకే చరవాణిలను ఉపయోగించేలా పిల్లల కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలియజేశారు. మరియు కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ మిస్ నిర్మల, పెదవేగి ఎంపీడీఓ టి నాగేంద్ర కుమార్, ఏఎస్ఐ ఎన్ లక్ష్మీనారాయణ, క్రాఫ్ ఎన్జీఓ ఎస్ రవికుమార్, పారాలీగల్ వాలంటీర్ ఎం మోహన్ రావు, కె వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. లాయర్ గారు పెట్టుకున్న స్థామత అయితే లేదు మనకి. లాయర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఫీజు కట్టాలి కదా. ఫీజు కంటే ఏ లాయర్ గారు కోర్టులో కేసు వేయరు కదా. లేదంటే మీ మీద ఎవరైనా వేసినటువంటి కేసు, దానికోసం కూడా మీరు కోర్టుకు వెళ్ళాలి కదా. లేకపోతే మీరు వెయ్యాలన్నా మీ మీద ఎవరైనా వేసినా కూడా మీరు లాయర్ గారు పెట్టుకుని కోర్టుకు వెళ్ళాలి కదండి. స్థామత లేని వాళ్ళ గురించి మరి అలా వాళ్ళు న్యాయం పొందకుండా ఉండిపోవడమేనా అంటే ఉండాల్సిన అవసరం లేదండి. మనకు రాజ్యాంగంలోనే ఇచ్చారనమాట. లీగల్ ఏరియా ప్రొవైడ్ చేయమని, ఉచితంగా న్యాయ సేవలు అందించమని చెప్పి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సేవలు అందించమని చెప్పి మనకి చట్టం వచ్చిందండి. 1987లో చట్టం వచ్చింది. అది 1995 నుంచి ఇంప్లిమెంటేషన్ లో వచ్చింది. దాన్నే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని అంటారు. ఇందులో చదువుకునే పిల్లలు అదే ఎవరైనా ఉంటే ఐడెంటిఫై చేస్తారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని చట్టం వచ్చిందండి మనకి. ఆ చట్టం ప్రకారం మనం ఏంటంటే కార్యక్రమాలు చేస్తాము అంటే అందరికీ కూడా ఫ్రీగా లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తామండి. అందరూ అంటే ఎవరు వస్తారు అందులోకి? ఆడవాళ్ళు అయితే అందరూ వస్తారండి. వాళ్ళు ఉద్యోగం చేసుకున్నా, వాళ్ళకి ఏదైనా ఆస్తున్నా ఏదన్నా కూడా ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీగా లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తాము. ముసలి వాళ్ళందరూ వస్తారండి. అబోవ్ 60 60 ఏళ్ళు పై దాటిన వాళ్ళందరికీ కూడా ఫ్రీగా లీగల్ ప్రొవైడ్ చేస్తాం. అదే చిన్నపిల్లలకి ఇస్తామండి. ఎస్ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫ్రీగా లీగల్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకెట్టుకోవాలి కదా లాయర్ గారిని. ఎవరు మేలైతే క్రిమినల్ కేసు పెట్టారో వాళ్ళు లాయర్ గారిని పెట్టుకోవాలి కదా, వాళ్ళకు కూడా ఫ్రీగా లీగల్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ముద్దాయికి కూడా స్తోమత లేదు అంటే అలా క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలకి, సివిల్ కేసుల్లోకి వచ్చినప్పటికీ కేసు వేయడానికి, లేకపోతే ఎవరైనా కేసు వేసిన ప్రతివాదికి కూడా ఉన్నా కూడా వాళ్ళకు కూడా లాయర్ గారిని ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి. ఇంకేం చేస్తాము అంటే కేసు వరకు అక్కర్లేదండి. మీకు ఒక అడ్వైజే కావాలి. మీకు ఒక అడ్వైస్ కావాలన్నమాట. ఏదైనా ఒక విషయంలో కానీ, ఒక ప్రాపర్టీ పార్టీషన్ రాసుకోవడం విషయంలో కానీ, ఏదైనా మీకు న్యాయ సలహాయే కావాలనుకోండి, దాని గురించి కూడా మీరు మా సంస్థను ఆశ్రయించాలి.